స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పాలకొల్లు నియోజకవర్గం సిపిఎం పార్టీ కమిటీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన జరిగినటువంటి తుఫాను సందర్భంగా మన జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలో, సముద్ర తీర ప్రాంతాల జిల్లాలో చాలా నష్టం జరిగింది. అలాగే అనేక వృత్తి వర్గాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు చాలా నష్టపోయారు. 10 రోజుల నుంచి పనులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. చెట్లు కూలిపోయి, పంటలు పోయినాయి, అన్ని రకాల పంటలు పోయినాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి తుఫాను నష్ట గ్రాంట్లు మరి ఎంత వచ్చింది, ఎంత పంపించారో కూడా ముఖ్యమంత్రి ఎంతవరకు ప్రకటించలేదు. అది వెంటనే తెలియజేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని సామాజిక వర్గాలకి అక్కడక్కడ కిట్లు ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇతర 10 రోజులు మాకు కూడా పనులు పోయినాయి కదా అనేటువంటి ఇతర బాధితులు కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేసేది ఏంటంటే తుఫాను సందర్భంగా ఏ జిల్లాలు, ఏ ప్రాంతాల్లో అయితే నష్టం జరిగిందో, ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ వృత్తి సంఘాల భేదం లేకుండా ఎవరైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు ద్వారా అందరూ కూడా వాళ్ళ వ్యవసాయ కార్మికులు అవ్వచ్చు, మత్స్యకారులు అవ్వచ్చు, చేనేత కార్మికులు అవ్వచ్చు, మజ్జిగలు అవ్వచ్చు, వడ్రంగులు అవ్వచ్చు, గీతకారులు అవ్వచ్చు, అలాగే విద్యుత్ సంఘంలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితంగా కిట్స్ 50 కేజీల బియ్యం, కేజీ మంచినీళ్ళు, కందిపప్పు, షుగరు, మిగిలినవన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఇన్యూమరేషన్ చేయించి వాస్తవికంగా ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబాలకి 10 రోజుల నుంచి పనులు లేని కుటుంబాలకి అందరూ కూడా రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్లు విడుదల చేశారో అనేటువంటిది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి తెలియజేయాలి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రతి సందర్భంలో కూడా ఈ గ్రాంట్లు ఇవ్వటంలో పక్షపాతం అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. మరి కేంద్రం బాధ్యత ఏంటంటే మన రాష్ట్రం నుంచి అనేక పనుల రూపంలో కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం చేరి పట్టుకెళ్తూ ఉంది. మరి కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మన తుఫాను సందర్భంగా మరి ఎవరైతే తుఫాను ఎఫెక్ట్ అయిన ప్రాంతాలన్నింటిలో అందరూ కూడా ఎఫెక్ట్ అయినటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి ఈ కిట్లు, బియ్యం, అలాగే పామాయిలు, కందిపప్పు, షుగరు, నిత్యావసరాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అది మిన్నిట్గా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దిగర సహాయం చేయకపోతే కనుక అఖిలపక్ష మీటింగ్ సమావేశమేసి, అన్ని పార్టీలు సమావేశమేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని వర్గాలకు ఇచ్చి చాలా మొక్కుబడిగా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం తుఫాను సందర్భం ఆదుకుంటామని చెప్పేసి ఆర్భాటం ఈనాడు పేపర్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. మన ఆర్భాటం కాదు, మొక్కుబడి కాదు, వాస్తవంగా తుఫానులో ఎఫెక్ట్ అయినటువంటి అన్ని కుటుంబాలు కూడా రేషన్ కార్డు ప్రతి లబ్ధిదారుడు కూడా వారి పనులు కోల్పోయినటువంటి 10 రోజుల్లో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా అందరూ కూడా ఈ కిట్లు ఇవ్వాలని చెప్పేసి, అలాగే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఖిలపక్ష పార్టీ సమావేశం వేసి కేంద్రం ఢిల్లీ వెళ్ళి మాకు ఇన్ని కోట్లు మన నష్టం జరిగింది, రహదారులకు కానీ, ఎలక్ట్రిక్ విద్యుత్ స్తంభాలకు కానీ, అట్లాగే పంట పొలాలకు కానీ, అట్లా ఇళ్ళు కానీ, ఇలా ఈ విధంగా అన్ని రకాలైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని మాకు భర్తీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాయకత్వాన అన్ని పార్టీలు తీసుకుని వెళ్ళి మోడీకి ఒత్తిడి తీసుకొచ్చి మన గ్రాంట్లు సంపాదించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.